ఈ అబ్బాయి కళ్ళకి ఒక బుద్ధుడి బొమ్మ చూడగానే అది చాలా పురాతనమైనదని తెలుస్తుంది. వెంటనే ఆ బుద్ధుడి బొమ్మని కొందామని వెళ్తాడు. అక్కడే ఉన్న ఒక డబ్బున్న అమ్మాయి దీన్ని ఎందుకు కొంటున్నాడు వీడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ ఆ అబ్బాయి మాత్రం అది ఒక 5,000 ఇచ్చి కొంటాడు. ఆ డబ్బున్న అమ్మాయిని చూసి దీన్ని మీరు కొనుక్కుంటారా అని చెప్పి ఆ అబ్బాయి అడుగుతాడు. వెంటనే ఆ అమ్మాయి తోసేసి ఇది ఎవరైనా కొనుక్కుంటారా అని చెప్పి తిడుతూ ఉంటుంది. దీని వాల్యూ ఏంటో నీకు తెలీదు అని చెప్పి ఆ అబ్బాయి వెంటనే అరుస్తాడు. నాకు తెలుసు, నేను చాలా చదువుకున్నాను అని చెప్పి ఆ అబ్బాయిని చాలా అవమానిస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ అబ్బాయినే తిడతారు. దాంతో ఆ అబ్బాయికి చాలా అంటే చాలా కోపమొస్తుంది. మీ అందరికీ దీని వాల్యూ తెలియాలి అని చెప్పి దాన్ని కిందకేసి పడగొడతాడు. పగలగొట్టగానే వెంటనే అందులోపల నుంచి అసలైన బుద్ధుడి బొమ్మ బయటపడుతుంది. అది చాలా అంటే చాలా పురాతనమైంది. అది చూసి ఆ అబ్బాయి చాలా అంటే చాలా సంతోషపడతాడు. కానీ ఆ అమ్మాయి అలాగే మిగతా వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఆ అమ్మాయి దీన్ని నేను కొంటాను అని చెప్పి తీసేసుకుంటుంది. అలాగే దీన్ని ముందు తీసుకుందాం అనుకున్నానని చెప్పి అబద్ధాలు కూడా ఆడుతుంది. దాంతో ఆ అబ్బాయి ఎంత ఆపుదామన్నా సరే ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి ఒక అమ్మాయి వచ్చి నీకు నేను డబ్బులు ఇస్తాను ఆ అమ్మాయి బదులు అని చెప్పి ఇస్తుంది. అప్పుడే ఆ అబ్బాయి స్కాన్ చేయగా ఆ అమ్మాయి తల్లో పెట్టుకున్నది ఒకటి మిస్ అవుతుంది. అది మిస్ అయింది అని చెప్పగానే ఆ అమ్మాయి వెనక్కి తిరుగుతుంది. వెనక్కి తిరగగానే ఒక అమ్మాయి బ్యాగ్లో చూస్తాడు. ఆ అబ్బాయి ఆ బ్యాగ్ని స్కాన్ చేయగానే ఆ అమ్మాయి విలువైన వస్తువు ఆ అమ్మాయి బ్యాగ్లో ఉంది అని చెప్పి చెప్తాడు. దాంతో ఆ డబ్బున్న అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ని చెక్ చేస్తుంది. చెక్ చేయగా ఆ అమ్మాయి విలువైన వస్తువు తన బ్యాగ్లో ఉంటుంది. సబ్స్క్రైబ్.